హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. తెలంగాణ మంత్రి జి. వివేక్ సినిమా పరిశ్రమను కాపాడాలని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రతిభకు అవకాశాలు కల్పించడం ముఖ్యమన్నారు. ఈ సందేశమరి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా వచ్చింది. ఈ చిత్రంలో నటీనటులు ప్రముఖులు మాట్లాడారు. సినిమా వ్యాపారం అంటేనే రిస్క్. అరి చిత్రంతో అలాంటి రిస్క్ చేశారు నిర్మాతలు. వారికి ఈ సినిమా మంచి విజయం అందివ్వాలి. తగినన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ సినిమా పరిశ్రమను కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చెందేలా చూసుకోవాలి. అప్పుడే స్థానికంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు వస్తాయి అని తెలంగాణ రాష్ట్ర మంత్రి జి. వివేక్ తెలిపారు. వినోద్ వర్మ, అనసూయ సాయి కుమార్ శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం అరి. జయశంకర్ దర్శకత్వం వహించారు. రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డిడి, శేషురెడ్డి మారంరెడ్డిడా, తిమ్మప్ప నాయుడు, పురిమెట్ల బీరం, సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేడు రిలీజ్ అవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అరిలాంటి మంచి చిత్రాలను ప్రోత్సహిస్తే ఈ కోవలో మరిన్ని సినిమాలు వస్తాయి అని చెప్పారు. మంచి సందేశమిచ్చేలా రూపొందిన అరి విజయం సాధించాలి అని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆకాంక్షించారు. మంచి కథతో ఈ చిత్రాన్ని రూందించారు. జయశంకర్ అన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అరిషడ్వర్గాల నేపథ్యంలో తీసిన అరికి మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని తిమ్మప్పనాయుడు, పురిమెట్ల శ్రీనివాస్ రామిరెడ్డి తెలియారు. నా 50 ఏళ్ల నట జీవితంలో అరిలాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నాను అని నటుడు సాయి కుమార్ చెప్పారు. ఈ వేడుకలో దర్శకుడు జయశంకర్ త్రిదండి, అహోబిల రామానుజ, జిఆర్ స్వామి, తెలంగాణ స్టేట్ లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి తదితరులు మాట్లాడారు. సినిమా పరిశ్రమకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తూ స్థానిక ప్రతిభకు అవకాశాలు కల్పించాలని మంత్రి వివేక్ ఆకాంక్షించారు. అరివంటి మంచి సందేశం ఉన్న చిత్రాలు విజయవంతం కావాలని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.